స్కూల్లో మధురమైన డేస్ బంగారమే ఈ స్నేహ బంధం మనకే మనమే సూపర్ క్లాస్ రూమ్ లో మస్తీ క్యాంటీన్ లో చిట్చాట బోర్గా ఉంది అంటే ఫన్ ఆదా హిట్ పాట ఫుల్ జోష్ ఫెస్టివల్స్ ఫన్ క్యూఎన్ఏ సమాధానం చెప్పలేని చిలిపి ప్రశ్నలు నవ్వుల వాన కురిపించే మిలియన్ జవాబులు ఆడుదాం పాడదాం జమ క్రేజీ గేమ్స్ పాటలు పాడి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం పనిపోరంలో మన స్టోరీస్ మన డ్రీమ్స్ మన గోల్స్ ఏంటి ఎప్పటికీ గుర్తుండే ఈ కలర్స్ మన బంధాలకు లేనవి బౌండర్స్ స్నేహం ప్రేమ డ్రీమ్స్ కి హద్దులే లేవు కాలేజ్ డేస్ కాలేజ్ డే కాలేజ్లో జరిగే కల్చరల్ ఈవెంట్స్, ట్రెడిషనల్ డే, వెస్ట్రన్ డే, స్పోర్ట్స్ డే, టెక్నికల్ ఫెస్ట్, క్లబ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనలో ఒక కొత్త వ్యక్తిత్వం తీసుకొస్తాయి. ఎలా అంటారా? చెప్తా. ట్రెడిషనల్ డేలో సాంప్రదాయ వేషధారణ, వెస్ట్రన్ డేలో నేను మీకు చెప్పాల్సిన పనే లేదు, స్పోర్ట్స్ డేలో స్పోర్ట్స్ వేర్, టెక్నికల్ ఫెస్ట్లో క్యాజువల్ వేర్, ఇలా ఎన్నెన్నో. అయితే డ్రెస్సెస్ మారిస్తే వ్యక్తిత్వం మారిపోతుందా? లేదు. ఒక్కో డే మనకెన్నో నేర్పిస్తుంది. కాలేజ్ లైఫ్లో ఇంపార్టెంట్ డేస్ని అబ్జర్వ్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ యూత్ఫుల్ షో కాలేజ్ డేస్. ఈ రోజు మనం వచ్చేసాం కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్. కొత్త ఆశలు కొత్త కళలు friends with crazy smiles we'll never stop late night talks able to set the down life's a journey we keep marching on campus में हर दिन है नया सा लाजवाब रातों में चर्चा यादें होंगी अनमोल जिंदगी है रंगीन है परिधान नया हम साथ चलेंगे कभी नहीं रुकेंगे. కాలేజ్ అంటేనే గ్రౌండ్లో, క్యాంటీన్లో, కారిడార్స్లో చిట్ చాట్ చేయడం. మరి ఆ చిట్ చాట్లో మనం కూడా జాయిన్ అయితే ఎలా ఉంటుంది? ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫనడా. హాయ్ గైస్. హాయ్. సో ఏ ఇయర్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? థర్డ్ ఇయర్. ఓకే, థర్డ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ ఉన్నారు. అచ్చా, ఓకే. సో ఒక్కసారి ఇప్పుడు మాట్లాడే థర్డ్ ఇయరా? ఎస్. సో హాయ్. హాయ్. నీ పేరు? నిత్యశ్రీ. నిత్యశ్రీ. సో నిత్యశ్రీ ఏ ఇయర్ ఇప్పుడు? థర్డ్ ఇయర్ సిఎస్సి. ఎస్. ఓకే, ఎలా ఉంది కాలేజ్ లైఫ్? అంటే 2 years ఎలా గడిచింది? బాగుంది, ఫ్రెండ్స్ తో చిల్లింగ్ బాగుంది. అచ్చా, ఓకే. ఫ్రెండ్స్ చిల్లింగ్. ఇంకా మనకి ఎడ్యుకేషన్ ఏం లేవంటావు ఈ కాలేజ్ లో? ఎడ్యుకేషన్ కూడా ఉంది, అది మనం చూసుకోవాలి. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఎడ్యుకేషన్ చిల్? ఒకవేళ కానీ రెండు చూస్తే ఏది ఎక్కువ, ఏది ఎలా? రెండు ఈక్వల్ గా ఉంటది. 50-50 చేస్తారు. అబ్బా, ఈ కాలంలో చదువుతున్న సరస్వతులు ఎక్కడైనా ఉన్నారండి? మా నిత్య, రైట్? ఎస్. మా నిత్యశ్రీ చదువుతుంది. ఓకే. సో ఎలా ఉన్నారు జూనియర్స్? బాగా. జూనియర్స్ కూడా బాగున్నారు. మంచిగా ట్రీట్ చేస్తున్నారా? మనల్ని రివర్స్ లో ర్యాగింగ్ అట్లా ఏమన్నా? లేదు, ర్యాగింగ్ అస్సలు లేదు. ర్యాగింగ్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటాం. ఏ ప్రపంచానికి వచ్చామంటే సీనియర్లు చేస్తున్నారా అని అడగబోయి రివర్స్ లో సీనియర్లు మిమ్మల్ని ఎవరైనా ర్యాగ్ చేస్తున్నారా అని అడగాల్సి వస్తుంది. అవును, అంతే కదా? అంతే. సో ఎగ్జామ్స్ రాస్తావా? అన్ని అయిపోయినా? ఇప్పుడు అన్ని క్లియరా? టాపరా నువ్వు? టాపర్ అని కాదు కానీ అన్ని క్లియర్. అన్ని క్లియర్. ఓకే. మూవీస్ చూస్తావు బాగా? చూస్తా. ఏ హీరో అంటే ఇష్టం? ప్రభాస్. ఎందుకు ప్రభాస్? ప్రభాస్ ఎందుకు అంటే అంతే, చిన్నప్పటి నుంచి ఇష్టం. నీకు ప్రభాస్ మూవీస్ లో ఫేవరెట్ మూవీ ఏది? ఇప్పటికైతే సలార్. రీసెంట్ వచ్చిన సలార్. అంటే ఎందుకు? మిగతా చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి, అవన్నీ లవ్ స్టోరీస్ నార్మల్ ఉండే, ఇది యాక్షన్ కదా. మనకి లవ్ స్టోరీలు వద్దు, లవర్ బాయ్లు వద్దు నాన్న. మనకి విలనిజం కనబడాలి, యాక్షన్ కావాలి, యాక్షన్ ఉండాలి, బ్లడ్ అంతా ఇట్లా నరనరాల నుంచి పారుతున్నట్టు అవన్నీ చూపించాలి. అవును. సో నెక్స్ట్ ప్రభాస్ మూవీస్ లో ఏ మూవీకి బాగా వెయిట్ చేస్తున్నావు నువ్వు? స్పిరిట్ కి వెయిట్ చేస్తున్నావు. అబ్బా. హాయ్. నీ పేరు? అలేఖ్య. నైస్ నేమ్. సో అలేఖ్య, మనం నార్మల్గా చదవడము, టాపర్లో ఉండడము, లేకపోతే కాలేజ్ ఫస్ట్ రావడం ఇలాంటివి కాకుండా టైం పాస్కి ఏం చేస్తూ ఉంటాం? టైం పాస్ కంటే ఇక సాంగ్స్ పెట్టుకొని ఎగరడం లాంటివి చేస్తుంటా. డాన్సింగ్ అదే మంచిగా, అంటే ప్రొఫెషనల్ కాదు, జస్ట్ టైం పాస్, బాత్రూమ్ డాన్సర్ లాగా అంతే ఇక. ఓకే. సో డైలీ ఎలాంటి మ్యూజిక్ మనకు నచ్చుద్ది వైబ్ అవ్వాలంటే?
కొంచెం మాస్ పాట ఉండాలి రవితేజ సాంగ్స్ రవితేజ సాంగ్స్ Yeah. పూర్వ మాస్ మన క్యాండిడేట్ సేమ్. అచ్చా, నువ్వు బేసిక్ గా మూవీస్ ఎలాంటివి చూస్తుంటావు? రేర్గా ఇక కాలేజ్ అదే అని అవుతూ ఉంటుంది బంక్లు జరుగుతాయి కాలేజ్ లో? మాకు రేర్గా జరుగుతాయి బంక్స్ థర్డ్ ఇయర్కి వచ్చాక ఇక. లేదు, ఫ్యాకల్టీ ఎవరు చూడరు అసలు. ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి అవ్వనే అవ్వదు ఓపెన్ చేయడానికి. నువ్వు చెప్పలేదు. నిజం జరుగుతాయి అయితే జరుగుతాయి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? జరుగుతాయి బేసిక్ గా చూసేటట్లయితే వాళ్ళు చూస్తే జరగవు. ఎలా పాసిబుల్? గేట్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా బంకొట్టి? డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. మా కాలేజ్ లో అలాంటివి ఉంది. పర్మిషన్ మేము ఇంట్లో ఓకే అయితే అంతా ఓకే అనుకొని ఇంట్లో స్కిప్ క్లాసెస్ మెసేజ్ వెళ్ళడాలు అలాంటివి జరుగుతాయి. అవి డిలీట్ చేసింది ఎప్పుడైనా ఉందా? అలా జరగలేదు, దొరికిపోయి ప్రతిసారి చేయలేదు ఇప్పుడు. ఇక చెప్పి బంగొడతాం. చెప్పేస్తాం అన్నట్టు చెప్పి బంక్ కొట్టి ఎక్కడికి వెళ్తాం మనం? మూవీస్ కి లేకపోతే రెస్టారెంట్స్ కి ఇక ఫ్రెండ్స్. అది అలా కూడా చెప్పి వెళ్తామా? బంక్ కొట్టి మూవీకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తావా? క్లాసెస్ ఏం లేవు, ఉండవు, ఇక వెళ్ళిపోతున్నాం మరి ఇట్లా అని చెప్పేస్తాం ముందే. పోనీ. అబ్బా ఎంత ఫ్రీగా ఉన్నారా బాబు. లేకపోతే మళ్ళీ ఫోన్ చేస్తారా, టెన్షన్ పడుకుంటా. వాళ్ళు టెన్షన్ పెట్టుకోరు అన్న ఉద్దేశం. మూవీకి వెళ్తే మూవీకి అని చెప్పాలి. రీసెంట్ బంక్ కొట్టి వెళ్ళిన మూవీ ఏంటి? రీసెంట్ బంగొట్టిన వెళ్ళా మూవీ మండీకి వెళ్ళాం మేము. మూవీస్ రీసెంట్ గా ఏం వెళ్ళలేదు. ఓకే, మండీకి అది వెళ్ళి. ఇక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటది వరంగల్లో? అరేబియన్ మండీకి వెళ్తూ ఉంటాం బేసికల్గా అయితే. ఇక్కడ దగ్గర? అచ్చా, ఓకే. సైడ్ నాన్ వెజ్ బాగా తింటా అయితే? నాన్ వెజ్ బాగా తింటా, ఓకే. సో కుకింగ్ వచ్చా మనకి? అంటే ఏదో బేసిక్స్ మ్యాగీ లాంటి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మ్యాగీ బేసిక్ కాదురా నాన్న. మ్యాగీ వెజ్ కర్రీస్ ఓకే. వెజ్ కర్రీ. వెజ్ కర్రీస్. నువ్వు ఇష్టంగా ఉండే వెజ్ కర్రీ ఏంటి? టొమాటో. టొమాటో ఉల్లిపాయ వేసి వండుతారు అట్లానా? అలానే. సరే ప్రాసెస్ చెప్పు. అది నిజంగా వచ్చే రాదు మా వాళ్ళు చెప్తారు ఒకసారి. ప్రాసెస్ అంటే ఇంత సడన్ గా అడుగుతారు, ఇంత ప్రిపేర్ అయ్యి చెప్పాలి కదా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సో ఇప్పుడు మనకి మన సీనియర్ కర్రీ ఎలా వండాలో చూపిస్తుంది. చెప్పమ్మా గాల్లో. నిజం చెప్పి యూట్యూబ్ కుకింగ్ కదా అంటే. సరే నువ్వు జస్ట్ చెప్పు, టొమాటో ఎలా వండాలి చెప్పు. టొమాటో ఎలా వండుతారు? టొమాటోస్, ఆనియన్స్, చిల్లీ, ఆయిల్, అవన్నీ కొరేలు, ఈ స్పైసెస్ అవన్నీ నాకు తెలుసు. వండే ప్రాసెస్ చెప్తున్నాను. గిన్నెలో వేస్తారు, బ్యాటర్లో వేస్తారు. అవన్నీ చదువుకుందాం, అన్ని కర్రీ అవసరమా? అయిపోయిన కుక్కని పెట్టుకుందాం జాబ్ లో వచ్చాక. అచ్చా, ఓకే. సరే అయితే చదువు గురించి ఏమన్నా అడగమంట? మీకు వచ్చా? నాకు రాకర్లే, నీకు వస్తే చాలు. నేను క్వశ్చన్స్ అడిగేస్తాను చెప్పు. అంటే అది కూడా కొంచెం లీక్ చేస్తారు క్వశ్చన్ పేపర్ ముందు. అట్లా లీకింగ్లు, బట్టి కొట్టడాలు, చిట్టీలు పెట్టడాలు అట్లా చెయ్యం మేము. చిట్టీలు పెట్టాం. చిట్టీలు ఎప్పుడు అంటే వన్ డే అంటే 1 నైట్ బ్యాటింగ్ చేసి రాసిస్తాం. అచ్చా, పక్కన వాళ్ళు గిల్లికి ఇచ్చి అడగడాలు ఇట్లాంటివి చెయ్యం. సిన్సియర్ సీనియర్స్ పద్ధతి అయిన వాళ్ళ సీనియర్స్ చదివి రాస్తాం మేము కష్టపడి. ఒకరికొకరం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అబ్బో, అచ్చా చాలా ఉందిరా నాన్న నీకు. మరి క్లాస్ లో ఏం చేస్తారు? 1 డే ముందు చదివితే మరి క్లాస్ లో అప్పుడు నోట్స్ రాయాలి కదా, దానికి టైం సరిపోద్ది. నోట్స్ రాసేది చదువుకోవడానికి కదా. అంటే యూట్యూబ్ లో చదువుతాం మేము 1 నైట్. సో అలెక్యా, నువ్వు మాత్రం నెక్స్ట్ టైం చికెన్ కర్రీ వండుకొని నీకే ఫస్ట్. సో హాయ్. చెప్పండి అక్క. మీ పేరు? శ్రీశాంత్. శ్రీశాంత్. యా. చాలా ఉత్సాహంగా ఉన్నారా? ఫ్యూచర్ యాంకర్ గా ట్రై చేద్దాం అనుకుంటా. యాక్టింగ్, యాంకర్ చాలా ఉన్నాయి. మన గోల్స్ చాలా ఉన్నాయి. ఆడిషన్స్ అట్లా ఏమన్నా ప్లాన్ చేసావా? అంటే నార్మల్ గా మనం చేస్తూ ఉంటాం కదా. అవునా? రీల్స్, ఇన్స్టాగ్రామ్ అదంతా లేదు. అంటే అక్కడికి వెళ్ళలే. అక్కడికే ముందు దూరే అనుకో, మిగతా వాళ్ళు తీసుకెళ్ళి పోతారు. అంతేగా. జిమ్ వర్కౌట్లు ఇట్లా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అమ్మ అవి అంటే చూడాలి ఇక బడ్జెట్ ఇట్లా అన్ని చూసుకొని చూడాలి. అన్ని ఇప్పుడే చేస్తే ఇలా తాడారు కదా. అదే బేసిక్ గా ఏంటంటే హీరోయిన్ అంటే కొంచెం బల్క్ ఉండదు, ఎందుకంటే హీరోయిన్ ఎత్తాలి కదా. యాక్చువల్ రోజు లో నిన్ను హీరోయిన్ ఎత్తుదేమో నా డౌట్. నాకు అదే డౌట్ వచ్చింది. అందుకని ట్రై చేయి, జిమ్ కి వెళ్ళు ఒక 6 months. అంటే ఇప్పుడు ప్లేస్మెంట్లు వస్తాను కదా, సో ఇక అంత ఎందుకు అని చెప్పి జాబ్ వచ్చి తర్వాత జిమ్ కి వెళ్ళి తర్వాత మనం మూవీస్ ట్రై. మన టైం చాలా ఉంది కదా, ఏజ్ ఉంది, చాలా టైం ఉంది. థర్డ్ ఇయర్. చాలా టైం ఉంది ఇంకా. 40-50కి మనం చక్కగా హీరో అయిపోవచ్చు ట్రై చేస్తే. సో ఏంటి నీ స్పెషాలిటీ ఏంటి? నువ్వు బేసిక్గా చాలా స్కిల్డ్. ఎందులో స్కిల్డ్? స్పెషాలిటీ అంటే ఇక సడన్ గా అడిగితే ఏం చెప్పాలి అంటే మనం ఆల్రౌండర్. అన్ని చేస్తాం, అన్నిట్లో పార్టిసిపేట్ చేద్దాం, అన్ని చేస్తాం. క్రికెట్ కాకుండా మిగతా అంటే ఆల్రౌండర్. ఓకే ఓకే. క్లాసులు బంక్ కొట్టాలి ఇట్లాంటివి చేస్తాం మేము ఇక రెగ్యులర్ గా. అవే పని ఇక. ఫ్యాకల్టీ నేర్పించడం అమ్మో మరి ఆడ వరకు వెళ్ళాం మేము. మరి అంత క్రూయల్ గా అంతా కాదు, మనకు హ్యూమానిటీ ఎక్కువ. అంటే ఇక వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. కానీ మరి ఎట్లయితే ఎట్లా ఆడ వరకు ఓకే.
అంటే రూమర్స్ అంటే మేము అనుకుంటాం బయటకి అయితే వెళ్ళవు అవి అంటే క్రియేషన్ రీసెంట్ రూమర్స్ అంటే రీసెంట్గా అయితే నన్ను ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళు పిలిచారు. వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళు అంతాక్షరి ఆడుకుంటున్నారు. ఇట్లా ఆడుకునేసరికి ఇక నాకు అమ్మో వీళ్ళు నన్ను పిలిచి అంతాక్షరి ఆడుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నట్టున్నారు అని అనుకున్నా. కానీ వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు ఇద్దరికి కూడా. అట్లా చాలా పెద్ద చాలా ఇక లేదు అంటే ఫ్యాకల్టీ కదా, మళ్ళీ లాస్ట్ మాలనే అంటారు ఇక ఎందుకు అని చెప్పి. చాలా సరే అలాంటి వాళ్ళు చాలా రేరే దొరుకుతాయి. ఉండాలి ఇలానే ఉంటాయి, తప్పదు. ఏదాం ఫ్యూచర్ ప్లానింగ్ అది. హాయ్ హలో, మీ పేరు? ప్రణతి. సో ప్రణతి ఫుడ్ ఏమైనా తింటావా? ఇంతేనా? తింటావా? ఏమి ఇష్టంగా తింటావు? సాంబార్, అన్ని వెజిటేరియన్. వెజ్జేనా? నాన్ వెజ్ తినవు అసలు? అది అందుకు ఇలా లేవు. నాన్ వెజ్ తింటే మా బాడీలో ఎలా ఉన్నా అలా ఉంటావు. సరే వెజ్ ఏమి ఇష్టంగా తింటావు? సాంబార్, పులిహోర, బిర్యానీ. అన్ని గుళ్ళో పెట్టే చెప్తున్నావు కదా. బిర్యానీ ఓకేలే, ఓకే. సో వెళ్తుంటావా టెంపుల్స్కి వెళ్ళి బాగా వెళ్తుంటే భక్తులు? ఎవరు నీ ఫేవరెట్ దేవుడు ఎవరు? చాలా మంది ఉన్నారు. ఎక్కువగా గుడికి కష్టం రాగానే ముందెళ్ళి దండ పెట్టుకుని దేవుడు ఎవరు? శివుడు, కృష్ణుడు. శివుడు ఓకే. శివుడు ఎందుకు? ఆ కృష్ణుడు ఎందుకు? ఏమో ఇష్టం అంతే. ఇష్టం అంటే అమ్మాయిలంటే కృష్ణుడు ఇష్టం ఉండాలనా? అట్లా నిన్ను అడుగుతుంటే అమ్మ సిగ్గుపడుతుంది చూసా. 16,000 మంది గోపికలు అట్లా ఉంటా, వచ్చే వాళ్ళు కూడా అలా ఉండాలని దండం పెట్టుకుంటా. ఓకే. రీసెంట్ ఎగ్జామ్స్ కట్ల కూడా బాగా దండం పెట్టుకున్నావా? పెట్టుకున్నావా? ఓకే. అన్ని పాస్ అయిపోయావా? ఏమైనా బ్యాక్లాగ్స్? లేదు. పర్లేదు చెప్పు. పేరెంట్స్ నిజంగా లేదు. బాగా చదువుతావు అయితే నువ్వు? యావరేజ్. టాపర్. యావరేజ్. ఓకే. మూవీస్ చూస్తావు మరి? బాగా తక్కువ, చాలా తక్కువ. ఎందుకు మూవీస్ అంటే ఇష్టం ఉండదా నీకు? మరి టైం పాస్ ఎట్లా అవుతుంది చదువుకుంటూ ఉంటే? పాటలు వింటావా? ఫ్రెండ్స్ తో మాట్లాడు. ఎలాంటి గాసిప్ చేసుకుంటారు ఫ్రెండ్స్? నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకుంటారు? చాలా ఉంటాయి. ఉంటాయి. అబ్బాయి డ్రెస్సెస్ గురించి, బట్టల గురించి, ఇంకా జ్యువెలరీ గురించి, అప్పుడప్పుడు చదువు గురించి, అప్పుడప్పుడు పాటలు. అంటే అబ్బాయిల గురించి ఇట్లా ఏం మాట్లాడలేదు. అంతే తప్ప వాడు ఏంటి అంత చిరాకు వెళ్తూ ఉంటాడు, చిరాకు వస్తుంది నాకు అని చూస్తే అట్లా ఏముండదా? అలా ఏముండదా? అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారా? అమ్మాయిలు చెప్పు నువ్వు బేసిక్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అంటే ఒకవేళ అమ్మాయి డ్రెస్ బాగుంటే అమ్మాయి డ్రెస్ బాగుందని అట్లాంటిది నేను చూసా అని. ఓకే. నువ్వు చూసా ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేశాను ఇట్లాంటి మాట్లాడు. షాపింగ్ బాగా చేస్తావు? యావరేజ్ గా చేస్తావు. బాగా చదువుకో ఓకేనా. కొంచెం అబ్బాయిల గురించి కూడా మాట్లాడింది. నాకు కష్టపడి రెడీ అయ్యి వస్తారు కదా, చూడు పాప ఎండ్లో నుంచున్నాడు. ఎంత కష్టపడి అంత బాగా రెడీ అయ్యి వాళ్ళంతా మీరు రెడీ అయ్యారు. అమ్మాయిలు అంటేనే అందం, కానీ అబ్బాయిలు కనబడాలని రెడీ అవుతారు కదా ఎప్పుడు ఇలాంటప్పుడు. సో చూస్తుండప్పుడు ఓకేనా. నెక్స్ట్ నీ ఫ్రెండ్. హలో అక్కయ్య. హాయ్, మై నేమ్ ఇస్ త్రివిఘ్న. ఓకే. చాలా యాక్టివ్ ఉంది, నాలాగే యాంకరింగ్ చేస్తుంది. ఓకే. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఒక మంచిగా సెటిల్ అయ్యి మ్యారేజ్, మంచిగా సెటిల్ ఫస్ట్. యాక్చువల్లీ సెటిల్ అంటే నాకు ఏమవుతుందో ఆలోచించే పెళ్ళి, మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ అంత లేదు. సెటిల్ అవ్వడం అంటే లైక్ మంచి జాబ్ అనుకున్నావు? బిజినెస్ అట్లా జాబ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయిపోతావు. ఓకే. ఏమైనా నేర్చుకున్నావు మరి సాఫ్ట్వేర్ డెవలపర్? ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవన్నీ నేర్పిస్తున్నారు కాలేజ్లో, నేర్చుకుంటున్నా. సో ఇప్పుడు నీకు ప్యాకేజ్ ఇవ్వాలి అంటే కంపెనీ నిన్ను పొందాలి అంటే ఒక కంపెనీ ఎంత ప్యాకేజ్ ఇవ్వాలి నాకు? నీకే తిరిగిస్తే బాగుంది కదా. ఓకే. మంత్కి లైక్ 35 to 50K. కేనా? నువ్వు ఎక్కడ ఎల్లంటావో అని మా హస్బెండ్ మళ్ళీ సంపాదిస్తాడు అప్పటికే. అసలు
ఎటు వచ్చినా పెళ్లి అన్న టాపిక్ మేము మర్చిపోమండి. ఎందుకంటే ఫ్యూచర్ ప్లాన్స్ అవే కదా, ఇంకేముంటాయి. ముందు సెటిల్ అవ్వాలి, తర్వాత ఒకరిని పట్టుకోవాలి, అటు జుట్టు పట్టుకోవాలి. మరి అంత వైలెంట్ ఉంటావు నువ్వు. నీకు ప్లాన్స్ ఉన్నాయి? అంటే యాక్చువల్లీ నేను కొంచెం కే డ్రామాస్ ఎక్కువ చూస్తాను కాబట్టి లైక్ డెల్యూషనల్ లో చాలా ఉంటాను నేను. కానీ మనకు అర్థం కాదు, కే డ్రామాల్లో మాత్రం అలాంటి అబ్బాయిలు ఉంటారు, బయట ఉండరు. అయ్యో సాడ్ రియాలిటీ. నిజమేనా? అబ్బాయిలు అడుగుదాం, నిజమేనా కే డ్రామాల్లో మాత్రమే కేరింగ్ చూపించే అబ్బాయిలు ఉంటారా? అంటే కేరింగ్ అంటే ప్రతిసారి చూపిస్తానేనా అంటే ప్రతిసారి కే డ్రామా అది వేరు, రియాలిటీలో వేరు ఉంటుంది చూపించే. రియాలిటీలో వేరంట. ఓకే, కొరియన్ వాళ్ళు కూడా రియాలిటీలో వేరుంటారు, వాళ్ళు ఏమంత కేరింగ్ కాదంట. అంతే కదా. నేను చూసాను రీసెంట్ గా రీల్స్ లో కూడా, నిజంగా కొరియా వాళ్ళు అందరు ఇట్లానే కేరింగ్ ఉంటారు అంటే లేదు, వాళ్ళు కూడా మనుషులే, డిఫరెంట్ సైకాలజీస్ ఉంటాయి. సో మనం కేరింగ్ అంటే ఎలా చూపిస్తాం? ఇండియన్ అబ్బాయిలు కేరింగ్ అంటే ఎలా చూపిస్తారు? ఎలా చూపించడం అంటే అందరి గురించి నేను నీ గురించి చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కేరింగ్ చూపించాలనుకున్నావు, ఎలా చూపిస్తావు? కొట్టి చూపిస్తావా? రాజు రంపాలు పెట్టి కింద సూతికి బట్టలు వేసి ఆరేసి ఇట్లా ఏమన్నా? లేదు, కేరింగ్ అంటే సడన్ కేరింగ్ అంటే ఏంటో ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు. అయ్యో, కేరింగ్ కూడా చెప్పలేనంత కేరింగ్ ఉంది తనకి. ఒక్క మాటలో చెప్పు, నీ దృష్టిలో కేరింగ్ అంటే ఏంటి? పోనీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరి మీదైనా, అబ్బాయి మీదైనా పర్లేదు, కేరింగ్ చూపించాలనుకుంటే ఎలా చూపిస్తావు? అంటే వాడికి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో క్లియర్ గా తెలుసుకొని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఓకే, కేరింగ్ అంటే ఇబ్బంది పెట్టద్దు. అది అర్థమైనా? అది నేర్చుకోండి ఫస్ట్. కేరింగ్ అంటే ఇబ్బంది పెట్టద్దు, నచ్చంది చేయొద్దు. నచ్చంది అది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏమన్నా అడిగినప్పుడు ఖచ్చితంగా 100% ట్రై చేయాలి ఇవ్వడానికి. అది కేరింగ్ నా దృష్టిలో. అంతేగాని అట్టుకొని తొక్కేసి మనమే పాడేసి మళ్ళీ మనమే ఆవిడ పోసి ఇట్లాంటివి అది నేర్చుకోండి. ఒకవేళ ఎవరన్నా కోపంలో ఏమన్నా అన్నా కూడా మళ్ళీ నేనే సారీ చెప్తా చాలా సార్లు. కేరింగ్ అంటే అట్లా ఉండాలి. సో స్వీట్. అసలు నేను నేర్చుకుంటా పక్క. నేను ఈ అయిపోయిన తర్వాత ఒక 100 కేరింగ్స్ నీ దగ్గర నేర్చుకొని వెళ్తా. ఓకేనా? సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో ఈ అమ్మో నువ్వు తినవా? మరి ఫుడ్ తింటావా నువ్వు? తింటావా? ఏం నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను చికెన్ బిర్యానీ తింటా, ఐస్ క్రీమ్స్ తింటా, చాక్లెట్స్. బేసిక్ గా పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు ఫుడ్ నన్ను ఒక్కరే తినగలరు, నిజమేనా? అంతా తినను నేను, బట్ ఒక్కసారి నా కడుపు నిండిందంటే అంతే, అంతకంటే ఎక్కువ తినదు. ఓకే, అంతవరకు. కడుపు నిండా ఏముంది, ఒక ముద్ద పెడితే కడుపు నిండిపోద్ది. నీ పేరేంటి? హర్షిత కుర్పూజు. హర్షిత. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. ఎలా గడిచింది ఇంటర్? అన్న ఇప్పుడు ఇంటర్ చేసే వచ్చావా? సో ఇంటర్ ఎట్లా అయింది? ఇంటర్ నాకు చాలా హెక్టిక్ ఉండే, ఎందుకంటే లైక్ నేను అప్పుడు జేఈఐఐటికి ప్రిపేర్ అవుతుండే, చాలా స్ట్రెస్ తీసుకుంటుండే. బట్ ఇప్పుడు బీటెక్ వచ్చాక చాలా ఫ్రీ అయిపోయా, కొంచెం మంచి చిల్ ఫ్రెండ్స్ కూడా. బీటెక్ అంటేనే హ్యాపీ డేస్ అండి అంటారు, కానీ బీటెక్ లో పెద్ద ఏం ఉండదు. అలా అనిపిస్తుంది. చాలా మేనేజ్ చేయాలి. ఏంటంటే గోడ దూకడాలు, గేట్ అసలు మొత్తం ఎగ్జామ్ ముందు తెలుసు అన్నట్టు. వన్ డే బ్యాటింగే కదా మనం అంతా. ఒక 4 గంటలు మనకి కాదనుకుంటే స్వర్గం తర్వాత అంతా. అంతే కదా? అన్ని పాస్ అయిపోయావా? అన్ని పాస్ అయిపోయా. వెరీ గుడ్. సో బాగా చదువు. ఓకేనా? మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకో, కేరింగ్ విషయం అయితే తన హెల్ప్ తీసుకో. ఓకేనా? నెక్స్ట్, నీ పేరు? సోహన. నైస్. ఏంటి పేరు మీనింగ్ ఏంటి? చార్మింగ్, బ్యూటిఫుల్ అని. చార్మింగ్. అచ్చా అలాగే ఉన్నారు కదా, చార్మింగ్. నైస్. సో ట్రెడిషనల్ గా రెడీ అయ్యావు కదా. నార్మల్ గా అంటే ఈ ట్రెడిషనల్ కాకుండా వెస్టర్న్ లో జీన్స్ అట్లా వస్తావా? అసలు జీన్స్ వేసుకోలేదు ఇప్పుడు దాకా. ఓ మై గాడ్. ఓన్లీ పంజాబీ డ్రెస్ టాప్స్ ఇవేనా? అచ్చా, ఎందుకు అట్లా? అలవాటు అయిపోయింది, నచ్చదు జనరల్. కనీసం ఎవరైనా చూసి అయ్యో జీన్స్ వాడుతున్నారు నేను వేసుకోవాలా ఎప్పుడు అనిపిదా? ఇంకా చికాకు పుడుతుంది. నువ్వు అలా అంటుంటే నాకు సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఓకే, సో నీ ఫేవరెట్ డ్రెస్సింగ్ ఏంటి? అనార్కలి సెట్స్ బాగా వేసుకోండి. సో మొత్తానికి ట్రెడిషనల్ పాప మనసు. అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ ఇయర్. సో ఎలా గడిచింది ఇంటర్? మొత్తం ఉతికి ఆడ పడేసారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఐ మీన్ బీటెక్ వచ్చేటప్పుడు చాలా వినుంటావు కదా, ఏం చెప్పారు బీటెక్ లైఫ్ అంటే ఎట్లా ఉంటదంటే? మూవీస్ లో చూపెట్టినట్టు అనుకున్నా, అలా ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు కూడా సేమ్ అదే టార్చర్ పెట్టి. ఇంటర్ ఉందా?
కొంచెం ఇంచుమించు కానీ మేము మెమరీస్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ గ్యాంగ్ అదే అది ఫ్రెండ్స్ కీ రోల్ ప్లే చేస్తారు. అవునవును. సో పక్కన తనకి. సో హాయ్. హాయ్, మీ పేరు? హర్షవర్ధన్. హర్షవర్ధన్. సో ఇప్పుడు తను చెప్పినట్టు ఫ్రెండ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు కదా కాలేజ్ లో. ఒకవేళ ఫ్రెండ్స్ లేకపోతే కాలేజ్ లైఫ్ ఎలా ఉంటదంట? చాలా బోరింగ్ గా ఉంటుంది. చాలా బోరింగ్ గా ఉంటుందా? కాలేజ్ కి వెళ్తా వస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే ఫస్ట్ నేను ఫ్యాకల్టీ లేకపోతే వెళ్ళకూడదు. ఓకే, ఫ్రెండ్స్ లేకపోతే కాలేజ్ వైబ్ ఉండదు. వైబ్ ఉండదా మనకి? మరి ఇంటర్ లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎందుకు కాలేజ్ లో ఫ్రెండ్స్? అది డిఫరెంట్ కదా. అది కంప్లీట్లీ డిఫరెంట్. చాలా different. ఎక్స్ట్రా ఇంటర్ అంటే మొత్తం ఒక వాల్స్ మధ్యలో కూర్చోబెట్టి చదివిస్తారు అంతే. సూసైడ్ చేసుకోవాలన్నా పర్మిషన్ ఇవ్వరు, తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు బీటెక్ వచ్చాక ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ తో? చాలా బాగా అనిపిస్తుంది. ఏమేం చేస్తావు ఫ్రెండ్స్ తో నువ్వు? మనం బంక్ కొడతాం, సినిమాకి వెళ్తాం, రెస్టారెంట్స్కి వెళ్తాం, మళ్ళీ క్యాంటీన్లో చిల్ అవుతాం. మొత్తానికి ఎంజాయ్మెంట్ ఉంది. కలిసి చదవాలని మాత్రం అనిపిస్తుంది. చదువుతాం, మండే బ్యాటి కంబైన్ స్టడీస్. ఓకేనా? చేస్తావా? బాగా చదువుకో మరి. ఓకే. హాయ్. నీ పేరు? దీక్షిత. దీక్షిత. సో దీక్షిత చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా, అసలు చదువు తప్ప ఇంకోటి తెలియదు అన్నట్టున్నా. నిజంగా నువ్వు చదువు పెట్టదే కదా? కాదా? బయటికి వెళ్తావు అసలు ఫ్రెండ్స్ తో? అది వెళ్తావా? సో ఎక్కడికి ఎక్కువగా నువ్వు తిరిగే ప్లేస్? మండి. బాబా మీరు అందరూ మండి ఫ్యాన్స్ లో ఉన్నారే. ఓకే, హైదరాబాద్ ఉంటుంది. మూవీస్ ఏ మూవీకి వెళ్ళావు రీసెంట్ గా? ఈ మధ్యన వెళ్ళలేదా? అమరన్ వెళ్ళావా? అమరన్ లాస్ట్ అమరన్కి వెళ్ళావు కదా. ఎలా అనిపించింది? సాయిపల్లి యాక్టింగ్ బాగుందా? నీకులాగే ఇన్నోసెంట్ ఉంది కదా సాయిపల్లి. నువ్వు ఇన్నోసెంట్ అయితే ఏం తెలియదు మనకి. అయ్యో, మరి మనం బేసిక్ గా బీటెక్ లో ఉన్నారన్నా చాలా తొందరగా ఉంటాను విన్నాను. నువ్వు కాదా? అయ్యో కాదు. అసలు కాదు. మరి ఏం చూసొచ్చా బీటెక్ లో? అల్లరే ఎంతని తెలుసు కదా మరి నీకు. ఇన్నోసెంట్ అమ్మాయి ఎలా ఉంటది అనుకున్నావు ఇందులో? నేను మరీ ఇన్నోసెంట్ కాదు, అటు ఇటు ఉంటా, కనిపించని ఇన్నోసెంట్. అంతే కదా, సైలెంట్కి వెళ్ళారు. దట్స్ రైట్. సో అలాగే ఉండాలి, అర్థమైందా? ఎక్స్ట్రోవర్ట్ అని అనిపించుకోకూడదు, కానీ బేబత్తుగా ఎక్స్ట్రోవర్ట్ అయ్యాడు. ఎనీవేస్, థ్యాంక్ యూ గైస్. మనం చెప్పే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలంటే మినిమం పిహెచ్డి చేసి ఉండాలి. కానీ వీళ్ళు పిహెచ్డి చేయకుండానే ఆన్సర్స్ తోని షాక్ తినేలా చేస్తున్నారు. మరి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకేం అతలేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ Q&A. ఫన్ Q&A సమాధానం చెప్పలేని చిలిపి ప్రశ్నలు. హాయ్. హాయ్, హలో. థ్యాంక్ యూ. సో ఏ ఇయర్ అందరూ? 3rd year. అంటే మొత్తం ఇంకా నాలెడ్జ్ లో పీక్స్ ఉంటారు ఆల్రెడీ. సో మీరు అందరూ తోపలే కాబట్టి నేను సిల్లీ క్వశ్చన్లు అడుగుతాను. అఫ్ కోర్స్ మీ బ్రెయిన్స్ ఆల్రెడీ ఈ విషయంలో ఎప్పుడో తోపై ఉంటుంది, బట్ నేను సరదాగా ట్రై చేస్తాను. ఓకేనా? సో మీకు ఆన్సర్ తెలిస్తే మైక్ తీసుకొని ఆన్సర్ చెప్పండి. ఓకేనా? నా ఫస్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ గురించి చెప్తాం కదా అలా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా డాడీ గారి వైఫ్, మా డాడీ వాళ్ళ వైఫ్ యొక్క ఏకైక కుమారుడి వైఫ్ కూతురు నాకేమవుతుంది? డాటర్. మా డాడీ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఎవరైతే కొడుకు భార్య కూతురు నాకేమవుతుంది? కోడలు ఇస్ ద రైట్ ఆన్సర్. సో మై నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ కదా. హూ ఈజ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మన వైస్ ప్రెసిడెంట్ వరుసలు కూడా చెప్తా పాస్ అంటే చూడండి. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్. నో. ఆప్షన్స్ ఇస్తారా? నీ పేరేంటి నాన్న? ఉమా మహేష్ రెడ్డి. ఉమా మహేష్ రెడ్డి. నువ్వైతే కాదురా. ఇదొక క్లూ. సో ఎవరైనా గెస్ చేయండి. ఎవరు? వెంకయ్య గారు. నో, సారీ. చెప్పేనా? కానీ క్లాప్స్ గట్టి కొడతానంటే ఆన్సర్ ఈస్ జగదీప్ ధన్కర్. సో మై నెక్స్ట్ క్వశ్చన్, ఇది మన స్పోర్ట్స్ లోకి వెళ్దాం. సో ఎట్ ద ఫస్ట్ టైం ఉమెన్ అండర్-19 లో వరల్డ్ కప్ లో సెంచరీ కొట్టిన అమ్మాయి ఎవరు? మొన్ననే పివి సింధు బ్యాడ్మింటన్ రా. మొన్ననే త్రిష. Trisha is the right answer.
థ్యాంక్ యూ. సో రీసెంట్ గానే తను వరల్డ్ కప్ లో సెంచరీ కంప్లీట్ చేసింది. ఐడియా ఉందిగా అందరికి, చెప్పాక వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. హీరోయిన్ త్రిష కదా నాన్న, అది గుర్తుపెట్టుకోండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ సరదాగా మ్యాథ్స్ లోకి వెళ్దాం. a cube minus b cube ఫార్ములా చెప్పండి. a cube plus b cube plus 3a square b plus 3ab square. నువ్వు దేనికి చెప్తావు తెలుసా? a minus b whole cube a plus b whole cube చెప్పినా నేను. a cube minus b cube కి ఫార్ములా ఏంటి? తెలియదురా. a cube minus చదివే అడగొచ్చుగా. ఏ ఇంజనీరింగ్ లో చదవట్లే, అది చదవం మేము. చెప్పలేదు మాకు. a minus b whole cube plus 3ab. రాంగ్. 3ab square plus 3a square. నువ్వు చెప్పేది కూడా అదే, a minus b whole cube. నేను అడిగింది a cube minus b cube. a cube plus b cube minus 3a square b minus 3ab square. షార్ట్ ఫామ్ ఉంటుంది దానికి. యాక్చువల్లీ నువ్వు క్యాల్కులేట్ చేసి చెప్పు, క్యాల్కులేషన్ కాకుండా. 3ab షార్ట్ ఫామ్ మాకు ఇదే తెలుసు. అంటే ఫార్ములా సరే ఫార్ములా చెప్తా. చాలా ఎనర్జీ వేస్ట్ చేస్తాను కదా. a minus b a square plus ab plus b square ఫార్ములా. ఓకేనా? సో మై నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మూవీలోకి వెళ్దాం. ఓకేనా? మూవీ ఓకే కదా? ఓకే. చిరంజీవి గారి మూవీలో అల్లు అర్జున్ యాక్ట్ చేశారు. యాక్ట్ చేసిన మూవీ ఏంటి? డాడీ. ఏంటది? డాడీ. డాడీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ క్యారెక్టర్ చేశాడో ఏమైనా ఐడియా ఉందా? డాడీ మూవీలో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ స్టూడెంట్ డాన్సర్. డాన్స్ స్టూడెంట్. ఎస్, యాక్సిడెంట్ అవుతుంది కదా ఆ క్యారెక్టర్. దట్స్ గుడ్, రైట్. సో నేను ఇప్పుడు ఒక ట్యాగ్ లైన్ చెప్తాను, మూవీ ట్యాగ్ లైన్ చెప్తా. మూవీ ఏంటో మీకు చెప్తాను. ఓకే, డేరింగ్ అండ్ డాషింగ్, ఇది ట్యాగ్ లైన్. డేరింగ్ అండ్ డాషింగ్ అనే ట్యాగ్ లైన్. మూవీ నేమ్ అది ఇలా ట్రై చేయండి ఒకసారి. మన అమ్మాయిలో అబ్బాయి కష్టపడతారంటే ఒకసారి చూద్దాం. ఓకే, డేరింగ్ అండ్ డాషింగ్. డేరింగ్ అండ్ డాషింగ్. దూసుకెళ్తా. క్లూ ఏంటంటే ఇందులో హీరో పోలీస్ క్యారెక్టర్ చేశాడు. అందరు హీరోలు పోలీస్ క్యారెక్టర్ చేసారు. అది ఏంటిది? వీడు రవితేజ ఏంటిది? కిక్ లో ఎవరు చేశారు? కొత్తది కాదు. నో, వంద ఏంటిదిరా? మొన్న భూమబద్దల్ సాంగ్ వచ్చింది. భూపదులు సాంగ్ వచ్చింది. క్రాక్ అంటున్నావా? కాదా? హీరో హీరోయిన్ చెప్పండి, చెప్తాం అట్లీస్ట్. హీరో హీరోయిన్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరి పేర్లు చెప్పేస్తాను. లేదు, జస్ట్ హీరో హీరోయిన్. సరే అంత వద్దు కానీ ఇందులో బ్రహ్మానందం గారి కామెడీ ఉంటది. పీక్స్. రేసుగుర్రమ్మా? కానీ ది బెస్ట్ కామెడీ పార్ట్ అది. ఎవ్రీ సీన్ ఈస్ బెస్ట్ కామెడీ పార్ట్ బ్రహ్మానందం. కానీ అది హీరోతోనే ఉంటది. బ్రహ్మానందంతో చేసిన కామెడీ అంతా హీరోతోనే ఉంటది. బాద్షా. పవరా? అబ్బా ఆలోచించండి. హీరో హీరో హీరోయిన్ పేరు చెప్పండి. సర్లే ఓకే. ఆగడు. చాలా దగ్గరికి వచ్చారు. కాకపోతే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ లో బ్రహ్మానందం ఆగడు ఉంటది. దూకుడు. దూకుడులోనే డేరింగ్ అండ్ డాషింగ్ అనేది కింద ట్యాగ్ లైన్ దాని ఉంటదా? ఉంటది. అయ్యో, జూమ్ చేసి చూడాలి. నేను మహేష్ ఫ్యాన్. ఏడ్ చేసేస్తావు? చేసేస్తాడట. చచ్చిపోరా. నెక్స్ట్ క్వశ్చన్, వన్ హౌస్ ఫ్లై వన్ రివెంజ్. ఈ మూవీ ఈగా ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, అలా ఎవరు తెలుసా? రాజమౌళి, సమంత, నాని. ఈగా ఈజ్ విఎఫ్ఎక్స్. దానికి కూడా క్యారెక్టర్ ఏమైనా ట్రై చేద్దాం. ఓకే డన్. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు సరదాగా మనం జనరల్ క్వశ్చన్లోకి వెళ్దాం. జనరల్ నాలెడ్జ్ అనమాట. ఓకే, నేషనల్ యానిమల్ ఆఫ్ ఆస్ట్రేలియా. కంగారు. ఈ కాలేజ్లో చాలా నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. ఓకే, విచ్ ఆర్గాన్ ఫిల్టర్స్ అండ్ క్లీన్ ద బ్లడ్ ఇన్ ద బాడీ? ఏది హార్ట్. అది పంప్ చేస్తుందిరా.
లీనర్ లివర్ నో కిడ్నీ 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 ఇస్ ద రైట్ ఆన్సర్. రాయేసాడు అన్న గట్టిగా. తాకింది సో బ్లడ్ ని ఫిల్టర్ చేసి క్లీన్ చేసేది కిడ్నీ. అందుకే ఎక్కువ ఆల్కహాల్ అది తీసుకుంటే ఫస్ట్ కిడ్నీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక డైలాగ్, మూవీ డైలాగ్ చెప్తాను, అది ఏ మూవీలో మీరు చెప్పాలి. రెడీనా? ఓకే. అమ్మని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ప్రేమిస్తే చాలు, అంటే ప్రేమ ఉంటే చాలు. అమ్మని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ప్రేమ ఉంటే చాలు. సర్లేరు నీకెవరా? లేదు హీరో పేరు క్లూ. కొడతండ్రా నిన్ను. సరే, అందులో ఒక క్లూ ఏంటంటే ఆ హీరోయిన్ చాలా ఫేమస్ అండ్ ఆవిడ చనిపోయింది. హారతి అగర్వాల్ గోరింటాకా? అమ్మని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ప్రేమ ఉంటే చాలు. నువ్వు నాకు నచ్చావు. అది కాదురా, ఈ ఆన్సర్ చెప్పే మాత్రం నేను ఖచ్చితంగా ఒకరిని కొడతాను రా. తరుణ్తో చిన్న స్కూటీ పైన ఆర్తి అగర్వాల్ హీరోయిన్. హీరో తరుణ కాదు నాన్న. ఉదయ్ కిరణ్. ఇంకెవరితో ఆర్తి అగర్వాల్ చేయలేదా? మహేష్ బాబా. క్లూ అయితే ఇదే, మహేష్ బాబు సినిమా. ఆర్తి అగర్వాల్ అండ్ మహేష్ బాబు. ఏంటి రాది? మహేష్ బాబు హారతి అగర్వాల్ ఒకటి ఉంటది. ఒకటి ఉంది, ఆ ఒకటి ఏంటి? అసలు మహేష్ బాబు ఫ్యాన్ అంటే అయిపోయిన తర్వాత ఈడ్చి కొట్టండి నిజంగా. అసలు ముందు అందులో ప్రకాష్ రాజ్ మెయిన్ క్యారెక్టర్. కష్టపడకండి, ఇంకా మీకు మూవీ పేరు ఎంత ట్రై చేసినా అర్థం కాదు, కానీ బాబీ మూవీ పేరు బట్ అది ఆ సినిమానే అనేది అందులో ఆర్తి ఉందని తెలియదు. బాగా కవర్ చేసావు. బాబీ అని పేరు తెలుసు కానీ అలా ఉన్నదని తెలియదు. వెరీ గుడ్ రా. సో ఏమేంటి బాబీ? చప్పట్లు కొట్టరా నా కోసం, నేను ఆన్సర్ చేశాను. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్. సునామీ వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుండు, నువ్వు చచ్చిపోతే బాగుండు, ఇది డైలాగ్. టెంపర్. ఏంటి టెంపర్? నీకు నీ హీరో తప్ప ఊరో అందరు హీరో తెలుసా? హీరో ఎవరు? ఎన్టీఆర్. ఆ డైలాగ్ చెప్పిన పర్సన్ ఎవరు? పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మై నెక్స్ట్ క్వశ్చన్, ఈసారి సరదాగా మనం ఏమంటారు చిలిపి ప్రశ్నలోకి వెళ్దాం. సో ఒక లారీ డ్రైవరు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాడు, సిగ్నల్ పడుతుంది కానీ ట్రాఫిక్ పోలీస్ ఆపడు, ఎందుకు? ఫ్రీ లెఫ్ట్ కావచ్చు. రాంగ్ రూట్ లో వెళ్తుంటే ఫ్రీ లెఫ్ట్. తను డ్రైవర్ బట్ ఏమీ డ్రైవ్ చేయట్లేదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇట్స్ ద రైట్ ఆన్సర్. మా ఎడిటర్ గారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఆయన క్వశ్చన్ ఇది. సో మై లాస్ట్ క్వశ్చన్, మీ లెఫ్ట్ హ్యాండ్తో తప్ప మీ రైట్ హ్యాండ్తో పట్టుకోలేదు. మీ లెఫ్ట్ హ్యాండ్తోనే హోల్డ్ చేయగలరు, మీ రైట్ హ్యాండ్తో పట్టుకోలేరు. రైట్ హ్యాండ్ కరెక్ట్గా ఆలోచించండి. ఇక్కడ పట్టుకున్నారుగా, ఇది కూడా హ్యాండే కదా, షోల్డర్. అదే అంటున్నా, ఇదంతా హ్యాండ్లోకి వస్తుంది కదా. ఫింగర్స్. ఆస్ట్రేలియా వాళ్ళు, అదర్ కంట్రీస్ ఫింగర్స్ నుంచి ఆలోచించారు, దగ్గరకు వచ్చారు. రిస్ట్. లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో. yes right answer. అంటే నీకు హ్యాండ్ అంటే ఇది అంతా వస్తుంది, బట్ ఇది సెపరేట్ పార్ట్ కదా, ఎల్బో అనేది ఎలా పట్టుకుంటావు? పట్టుకోలేం. రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా చప్పట్లు నాన్న. థ్యాంక్ యూ గైస్, ఇక్కడతో ప్రశ్నలు సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. కాలేజ్ అంటే చిట్ చాట్, గాసిపింగ్, క్యాంటీన్ ఇవే కాదు, టెక్నికల్ నాలెడ్జ్, ఇన్నోవేషన్స్, ఏఐ ఇలా చాలా ఉంటాయి. మరి వీటన్నిటిపై మన స్టూడెంట్ కున్న నాలెడ్జ్ ఏంటో తెలుసుకుందామా? ఇంకేం అర్థం లేకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ యూత్ ఫోరం. హలో అండి, నా పేరు విఘ్నా వరద్.
సో ఇక్కడ ఈ I2REలో నేను ఈవెంట్ మేనేజర్. సో ఇది మనకి వచ్చేసి రామ్ మందిర్. సో ఆన్ ద ఇనాగరేషన్ ఆఫ్ ఒరిజినల్ రామ్ మందిర్ ఇనాగరల్ రోజు మేము కూడా ఈ చిన్న రామ్ మందిర్ని 3D ప్రింటింగ్తో చేసాం. సో ఇది చేయడానికి మాకు అరౌండ్ 500 hours పట్టింది, లైక్ కంటిన్యూస్ 500 hours నాన్ స్టాప్. అండ్ ఇది చేయడానికి మాకు అరౌండ్ 5 members టీమ్, రూపేష్, విష్ణువర్ధన్, గౌస్, అభినయ్ అండ్ వినిత. సో మేము వాళ్ళు 5 members కలిసి ఈ రామ్ మందిర్ని బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ I2REలో మాది సేల్ అనే క్లబ్, స్టూడెంట్ అలయన్స్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్. దీంట్లో మేమేం చేస్తామంటే స్టార్టప్స్ అనే వాటిని హెల్ప్ చేస్తాం గ్రో కావడానికి ఫ్రమ్ స్టేజ్ 0 to TRL level 9 వరకు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి అరౌండ్ 13 స్టార్టప్స్ ఉన్నాయి. ఈ 13 స్టార్టప్స్ వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్ ఇన్ నెక్స్ట్ 1 month or 2 months. వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్ ఆన్ వేరియస్ టెక్నికల్ ట్రెండ్స్, లైక్ ఇప్పుడు AI ఉంది, లేకపోతే క్లోతింగ్ సైడ్ ఉంది, ఆర్ ఆల్ ద టాపిక్స్ వీఆర్ కవరింగ్, లైక్ 13 different టాపిక్స్లో 13 different సైడ్స్లో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ దోస్ కంపెనీస్. సో మేము ఈ రామ్ మందిర్ చేయడానికి మేము యూజ్ చేసిన మెషిన్ ఏంటంటే స్నాప్ మేకర్ 3-in-1 అనే మెషిన్. అండ్ దీంట్లో ఈ ఈ 3D ప్రింటింగ్ చేయడానికి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కావాలి. సో ఆ మెటీరియల్స్ ఏంటంటే మనకి ABS వైట్ అని ఉంటుంది ఆఫ్ డయా 1.36. అండ్ దీనికి చేయడానికి మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కావాలి. సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఫ్యూజన్ 360 అండ్ సాఫ్ట్ మేకర్ అండ్ సాలిడ్ వర్క్స్. అండ్ ఇది మేము చేసినందుకు మాకేంటంటే మాకు ఆ 3D ప్రింటింగ్ గ్రిప్ అనేది అవుట్కమ్స్ ఏంటంటే 3D ప్రింటింగ్ గ్రిప్ అనేది ఎలా పెట్టాలో తెలిసింది. అండ్ ద అలైన్మెంట్ దీనికి 3D ప్రింటింగ్ చేయాలంటే దాని అలైన్మెంట్ కుదరాలి. ఒకవేళ అలైన్మెంట్ కుదరకపోతే ఏమవుతుందంటే అది కింది పార్ట్ ఒకటి ఉంటుంది, పై పార్ట్ ఒకటి ఉంటుంది, అది 2 అలైన్ కావు. సో దానివల్ల మేము ఇది చేస్తుంటే మాకు ఆ 3D ప్రింటింగ్ అలైన్మెంట్ ఎలా చేయాలో తెలిసింది. అండ్ మాకు ఇది చేయడానికి మేము చాలా రీసెర్చ్ చేసినాం. సో రీసెర్చ్ చేసినందుకు మాకు రీసెర్చ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి దీని గురించి రీసెర్చ్. అండ్ దీంట్లో ఏమవుతుందంటే మధ్యలో ABS వైట్ అనే కట్ అయిపోతుంటుంది. ఆ కట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ ఎట్లా సెట్ చేసుకొని దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి అండ్ వీ లర్న్ ఇవన్నిటి గురించి మేము నేర్చుకున్నాం దీనివల్ల. హలో, నేను నౌషీనారా. ఐఎమ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ సేల్. సో ఇక్కడ సేల్ అనేది ఉంది, విచ్ ఇస్ స్టూడెంట్ అలయన్స్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్. దాని కింద మనకి 6 clubs ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ క్లబ్, సెకండ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ క్లబ్, దెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ సెల్, దెన్ వీ హ్యావ్ పబ్లిక్ రిలేషన్ అండ్ అవుట్కమ్, అండ్ దెన్ వీ హ్యావ్ ప్రోగ్రామింగ్ క్లబ్ అండ్ ఉమెన్ అండ్ స్టెమ్. రీసెర్చ్ క్లబ్లో వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్స్నైనా ఐడియాస్నైనా మనం వాళ్ళకి రీసెర్చ్ చేసేస్తాం, వాళ్ళకున్న టాపిక్స్ మీద మేము రీసెర్చ్ చేసేస్తాం. దెన్ బిజినెస్ క్లబ్ అనేది అందులో వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ మాడ్యూల్స్ గురించి, వాళ్ళు ఆ తెచ్చిన ఐడియాకి బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలో దాని గురించి చెప్తారు. దెన్ ప్రోగ్రామింగ్ క్లబ్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి చెప్తారు. PRO క్లబ్లో వాళ్ళు పబ్లిక్ రిలేషన్స్ అంటే అంత ఆడియన్స్తోని ఉన్న స్టూడెంట్స్తోని సోషల్ మీడియాస్తోని ఆల్ బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మీడియం బిల్డ్ చేస్తారు. దాన్ని బట్టి వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక్కడ అవుతున్న ఈవెంట్స్ అండ్ ఆల్. దెన్ వీ హ్యావ్ ఉమెన్ అండ్ స్టెమ్. వాళ్ళు ఏం చేస్తారంటే అందరు ఉమెన్స్ని ఎంపవర్ చేస్తారు, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని హెల్ప్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ సెల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ బిల్డ్ చేస్తారు. అక్కడ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎట్లా బిల్డ్ చేయాలి, దాని మాడ్యూల్స్ ఏముంటాయి, TRL లెవెల్స్, దీని అన్నిటి గురించి చెప్తారు. అందరికీ నమస్కారం, నా పేరు ఐశ్వర్య. నేను ఇక్కడ I2REలో ఈవెంట్ ఆర్గనైజర్ని. మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. AI గురించి రీసెంట్లీ వి డన్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇవన్నీ పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తాయి టు పర్సీవ్ దట్ గోల్స్. ఇఫ్ వాళ్ళ గోల్ సైబర్ సెక్యూరిటీ సైడ్ ఉంటే ఇలాంటి ఈవెంట్స్ వల్ల దే కెన్ నో అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ఎర్లీ ఏజ్లోనే. సో దట్ వాళ్ళు ఒక 3rd, 4th ఇయర్కి వెళ్ళే వరకు వాళ్ళకి దాని మీద చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ ఈవెంట్స్ అనేవి పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడతాయి అండ్ వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఉంటాయి. ఇలానే మేము చాలా ఈవెంట్స్ చేస్తున్నాము ప్రతిసారి. మాకు 5 clubs ఉన్నాయి. ఆ 5 clubs అండర్ మేము చాలా ఈవెంట్స్ చేస్తున్నాము. అండ్ ఇవి పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎనీ ఇయర్ వాళ్ళు ఫ్యూచర్ గ్రోత్లో ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల, ఇలాంటి వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రామ్ మందిర్ చేయడానికి మాకు మా ఫ్యాకల్టీ కూడా చాలా హెల్ప్ చేశారు. డాక్టర్ K. రాజా నరేందర్ రెడ్డి సార్, హెడ్ ఆఫ్ I2RE, అండ్ డాక్టర్ MD సమీర్ సార్ అండ్ డాక్టర్ P. శ్రీకాంత్ సార్. వీళ్ళ మోటివేషన్ అండ్
వీళ్ళ గైడెన్స్తోని మేము ఇది ఇంత మంచిగా చేయగలిగాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కాలేజ్లో మన ఎంటర్టైన్మెంట్ మళ్ళీ తిరిగి కొత్త ఫన్తో, కొత్త స్టూడెంట్స్తో, కొత్త క్యాంపస్తో మీ ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు DD యాదగిరి. దిస్ సౌమ్య ఉనిక్లా సైనింగ్ ఆఫ్.